మోస్ట్ లవబుల్ హీరో 'విక్టరీ వెంకటేష్' హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా, దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన సాలిడ్ ఎంటర్‌టైనర్ చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. మంచి బజ్‌ని సంతరించుకున్న ఈ సినిమా నుంచి మేకర్స్ అందిస్తున్న ఒక్కో అప్డేట్ కూడా మంచి ట్రీట్‌ని అందిస్తున్నాయి. ఇప్పటికే 2 పాటలు వచ్చి రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పుడు మూడో సాంగ్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం నుండి మూడవ సాంగ్‌ని ఈ వారమే విడుదల చేస్తారని సమాచారం. ఇది మాస్ సాంగ్ అని తెలుస్తుంది. ఈ సాంగ్‌లో వింటేజ్ వెంకటేష్ మాస్ స్టెప్స్ ఉంటాయని సమాచారం. సంగీత దర్శకుడు మాస్ ట్యూన్ ఇచ్చాడట. మరి ఈ సాంగ్ విడుదలయ్యాక ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ సినిమా నుంచి వచ్చిన మొదటి సాంగ్ 'గోదారి గట్టు' సాలిడ్ చార్ట్ బస్టర్ అయింది. ఇక ఈ సాంగ్ తర్వాత 'మీను' అంటూ వెంకీ మామ అలాగే మీనాక్షి, ఐశ్వర్య రాజేష్‌లపై వచ్చిన సాంగ్ కూడా చార్ట్ బస్టర్ అయ్యేలా ఉందని అనిపించింది. తాజాగా మేకర్స్ ఈ ఫుల్ లిరికల్ సాంగ్‌ని కూడా రిలీజ్ చేశారు. మరి ఈ సాంగ్ కూడా ఇన్‌స్టంట్ చార్ట్ బస్టర్‌లా ఉందని చెప్పాలి. బీమ్స్ ఇచ్చిన ఈ ట్యూన్ మంచి మెలోడియస్‌గా, మ్యాజికల్ మూమెంట్స్‌తో స్మూతింగ్‌గా ఉందని చెప్పాలి. అలాగే ఇందులో సాహిత్యం కూడా ఇంపుగా ఉంది. మరి వీటితో అయితే 'మీను' సాంగ్ కూడా ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మాణం వహించగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్‌కి రాబోతుంది. సంక్రాంతి సినిమాల్లో ఇతర సినిమాలతో పోల్చి చూస్తే 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాపై అంచనాలు అంతకంతకు పెరుగుతుండడం విశేషం. ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఒకింత భారీ స్థాయిలో జరిగిందని సమాచారం అందుతుంది. మీనాక్షి చౌదరి ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఐశ్వర్య రాజేష్ మరో హీరోయిన్‌గా నటిస్తున్నారు. 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. వెంకటేష్, మీనాక్షి చౌదరి జోడీ బాగుందని చెప్పవచ్చు. మీనాక్షి చౌదరి ఒకవైపు సీనియర్ హీరోలకు జోడీగా నటిస్తూనే, మరోవైపు యంగ్ హీరోలకు జోడీగా నటిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. అనిల్ రావిపూడి ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం ఖాయమని తెలుస్తుంది. ఈ సినిమాకు వెంకటేష్ రికార్డు స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకున్నారని సమాచారం. సంక్రాంతికి వస్తున్నాం సినిమా కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. వెంకటేష్కు క్రేజ్ అంతకంతకు పెరుగుతుంది. సంక్రాంతికి వస్తున్నాం మూవీ సంక్రాంతి పండుగ విజేతగా నిలుస్తుందేమో చూడాల్సి ఉంది.